హాయ్ వ్యూవర్స్, మనకు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అలాగే హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు. ఈయన 5 years టర్మ్ ఈ జూలై 24th కి అయిపోతుంది. అంత లోపల కొత్త ప్రెసిడెంట్ ని ఎన్నుకోవాలి. అందుకే మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎన్నుకోవడం కోసం నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే రాష్ట్రపతి అని కూడా అంటారు. మన ఇండియాలో రాష్ట్రపతి ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 52 ప్రకారం మన ఇండియాకి ఒక ప్రెసిడెంట్ ఉండాలి. ఆ ప్రెసిడెంట్ ని ఎన్నుకునే విధానం ఆర్టికల్ 54 లో డీటెయిల్డ్ గా ఉంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఇండైరెక్ట్ గా ఎన్నుకుంటారు. ప్రెసిడెంట్ ఎలక్షన్ కోసం ఎలక్టోరల్ కాలేజ్ అనే సిస్టమ్ ఉంది. ఈ ఎలక్టోరల్ కాలేజ్ లో పార్లమెంట్ లోని లోక్సభ, రాజ్యసభ ఎంపీలు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో ఉండే ఎమ్మెల్యేలు, అలాగే యూనియన్ టెరిటరీస్ అయిన ఢిల్లీ, పుదుచ్చేరిలో ఉండే ఎమ్మెల్యేలు కూడా మెంబర్స్ గా ఉంటారు. అంటే ఎలక్టోరల్ కాలేజ్ లో ప్రజల చేత డైరెక్ట్ గా ఎన్నుకోబడిన రిప్రజెంటేటివ్సే మెంబర్స్ గా ఉంటారు. వీళ్ళే మన ఇండియన్ ప్రెసిడెంట్ ని ఎన్నుకుంటారు. అందుకే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ ని ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటారు. పార్లమెంట్ లో నామినేటెడ్ ఎంపీస్ కి, అసెంబ్లీలలో ఉండే నామినేటెడ్ ఎమ్మెల్యేస్ కి, లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఉండే ఎమ్మెల్సీలకు ప్రెసిడెంట్ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎలక్ట్ కావాలంటే ఏమేం క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అతను ఫస్ట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. మినిమం ఏజ్ 35 years ఉండాలి. ఇండియాలో ఎక్కడో ఒక చోట ఓటర్ గా నమోదై ఉండాలి. లోక్సభకి ఎన్నికయ్యే ఎంపీస్ కుండే క్వాలిఫికేషన్స్ అన్ని ఇతనికి ఉండాలి. రాష్ట్రపతిగా పోటీ చేసే వ్యక్తి నామినేషన్ వేసేటప్పుడు ఎలక్టోరల్ కాలేజ్ లో మెంబర్స్ గా ఉండే వాళ్ళలో కనీసం ఇతనిని 50 మంది ప్రపోజ్ చేయాలి. ఇంకో 50 మంది సెకండర్స్ గా సిగ్నేచర్ చేయాలి. అలాగే 15,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం. ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది సీక్రెట్ బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరుగుతుంది. అంటే ఓటు వేసే వాళ్ళకి బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఎంపీలకైతే గ్రీన్ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఎమ్మెల్యేలకైతే పింక్ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఆ బ్యాలెట్ పేపర్ లో ప్రిఫరెన్షియల్ ఓటు వేయాలి. బ్యాలెట్ పేపర్ లో 2 columns ఉంటాయి. ఫస్ట్ కాలమ్ లో క్యాండిడేట్ పేరుంటుంది. సెకండ్ కాలమ్ లో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లో ఓటు వేసే వాళ్ళు తనకు బాగా నచ్చిన వ్యక్తికి 1 అని, తర్వాత ఇంకో వ్యక్తికి 2 అని, ఇలా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ నెంబర్ వేయాలి. ఒక ఎంపీ గాని ఒక ఎమ్మెల్యే గాని ఒక ఓటు వేస్తే దాని వాల్యూ 1 కాదు. దేశమంతా ప్రపోర్షనాలిటీ మెయింటైన్ చేయడానికి ఎమ్మెల్యేకి, ఎంపీకి సపరేట్ ఓటు వాల్యూ ఉంటుంది. ఆ ఓటు వాల్యూ తెలుసుకోవడానికి ఒక ఫార్ములా ఉంది. అది ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎమ్మెల్యే ఓటు వాల్యూ ఎంతో తెలుసుకోవాలంటే 1971 సెన్సెస్ ప్రకారం ఆ రాష్ట్ర జనాభాని ఆ రాష్ట్రంలో ఉండే మొత్తం ఎమ్మెల్యేలతో డివైడ్ చేయాలి. వచ్చిన కోషెంట్ ని మళ్ళీ 1000 తో డివైడ్ చేయాలి. అప్పుడు వచ్చిన వాల్యూనే ఒక ఎమ్మెల్యే ఓటు వాల్యూగా తీసుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకే అర్థమవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ 1971 సెన్సెస్ ప్రకారం 2,78,586. టోటల్ అసెంబ్లీ సీట్లు వచ్చి 175. టోటల్ పాపులేషన్ ని మొత్తం ఎమ్మెల్యేల నెంబర్ తో డివైడ్ చేసి మళ్ళీ దాన్ని 1000 తో డివైడ్ చేస్తే 159 వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎమ్మెల్యే ఓటు వాల్యూ 159. టోటల్ 175 ఎమ్మెల్యేల ఓటు వాల్యూ చూస్తే 27,825. ఇలా మన ఇండియాలో ఒక్కొక్క రాష్ట్ర ఎమ్మెల్యే ఓటుకి వారి జనాభాని బట్టి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఇండియాలో మొత్తం 4,033 ఎమ్మెల్యేస్ ఉన్నారు. వారి ఓటు వాల్యూ అంతా ఎంతంటే 5,43,231. దేశంలో మొత్తం ఎమ్మెల్యేల ఓటు వాల్యూ తెలిసింది కాబట్టి ఈ వాల్యూనే మొత్తం ఎంపీల ఓటు వాల్యూగా తీసుకుంటారు. ఒక్కో ఎంపీ ఓటు వాల్యూ తెలియాలంటే మొత్తం ఎమ్మెల్యేల ఓటు వాల్యూని మొత్తం ఎంపీల నెంబర్ తో డివైడ్ చేయాలి. మనకు లోక్సభలో 543 ఎంపీస్ ఉన్నారు. రాజ్యసభలో 233 ఎంపీస్ ఉన్నారు. అంటే మొత్తం ఎంపీలు 776 మెంబర్స్ ఉన్నారన్నమాట. సో 5,43,231 by 776 = 700 వస్తుంది. ఈసారి ఒక్కో ఎంపీ ఓటు వాల్యూ వచ్చి 700. టోటల్ ఓటు వాల్యూ ఆఫ్ ఎంపీస్ ఈస్ 5,43,200. టోటల్ ఓటు వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఈస్ 5,43,231. ఎలక్టోరల్ కాలేజ్ లో ఉండే మొత్తం వాల్యూ ఆఫ్ ఓట్స్ ఎంతంటే 10,86,431. పోలైన ఓట్లలో సగం కన్నా ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు గెలిచినట్టు. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ లో ఓట్లు కౌంట్ ఎలా చేస్తారు
చేస్తారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ గా ముగ్గురు పోటీ చేశారు అనుకుందాం. ఏ అనే వ్యక్తికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు 40% వచ్చాయి అనుకుందాం. బి అనే వ్యక్తికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు 25% వచ్చాయి అనుకుందాం. సి అనే వ్యక్తికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు 35% వచ్చాయి అనుకుందాం. అంటే ఇక్కడ ఏ వ్యక్తికి 50% కన్నా ఎక్కువ ఓట్లు రాలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే లీస్ట్ ఓట్లు వచ్చిన బి అనే వ్యక్తిని ఎలిమినేట్ చేసి అతనికి వచ్చిన ఓట్లలో సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు ఎవరికి వచ్చాయో వాటిని ఏ, సి అనే వ్యక్తులకు ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు ఎవరో ఒకరు 50% ఓట్లు దాటుతారు. వారే గెలిచినట్టు అన్నమాట. 2017 లో జరిగిన ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో ఇద్దరు పోటీ చేశారు. వారిలో ఒకరు మీరా కుమార్, ఇంకొకరు రామ్నాథ్ కోవింద్ గారికి 7,02,044 ఓట్స్ వచ్చాయి. అందుకే ఆయన గెలిచారు. ప్రెసిడెంట్ ని డైరెక్ట్ గా ప్రజలే ఎన్నుకుంటే చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందని, ఒకవేళ ప్రెసిడెంట్ డిక్టేటర్ గా మారిపోతే చాలా ఇబ్బందులు వస్తాయని ఊహించి మన ఇండియాలో ప్రెసిడెంట్ నే కాదు వైస్ ప్రెసిడెంట్ ని, ప్రైమ్ మినిస్టర్ ని, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ని ఇలా చాలా పెద్ద పోస్టులు అన్ని కూడా ఇండైరెక్ట్ గానే నియమించబడతారు. ఎన్నికల్లో ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రమాణం చేయిస్తారు. ఒకవేళ రాష్ట్రపతిగా ఉండే వ్యక్తి రాజీనామా చేయాల్సి వస్తే మాత్రం తన రెసిగ్నేషన్ లెటర్ ని వైస్ ప్రెసిడెంట్ కి ఇవ్వాలి. రాష్ట్రపతి పదవిలో ఉండే వ్యక్తి మన కాన్స్టిట్యూషన్ ని కావాలని వైలేట్ చేస్తూ ఉంటే మాత్రం ఈ ఎన్నుకున్న వాళ్లే ఇంపీచ్మెంట్ అనే ప్రాసెస్ ద్వారా రాష్ట్రపతిని తొలగిస్తారు. ఇంతవరకు ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాలేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.